హరిహరతి పాపాన్ని దుఃఖచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంసృష్టో దహత్యేవ పావతః. ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకం. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు ఎలా దహించి తీరుతుందో, నీకు శుచి ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు జ్ఞానవంతుడివి కావచ్చు కాకపోవచ్చు, నువ్వు నిజంగా మంచివాడి అవ్వచ్చు కాకపోవచ్చు, హరినామం పలుకు ఉదయం లేస్తూ నీకుండే సకల పాపాలు కూడా హరించిపోతాయి. నిప్పులో పడిన దూది ఎలాగైతే మతమాయమైపోతుందో నశించిపోతుందో, అలాగే ఏవంతుడు దొరికినట్లుగా గురువుకి శిష్యుడు దొరకాడు. శిష్యుడి యొక్క జీవుడు, శిష్యుడి యొక్క ఆత్మ బాగుపడడం కోసం గురువు తన శ్రమనంతటిని, సమర్థతని, సమయాన్ని, శక్తిని ధారపోస్తాడు. గురువు యొక్క దేహం యొక్క పాలన, సంరక్షణ బాధ్యతను శిష్యుడు చేస్తాడు. గురువు యొక్క దేహాన్ని శిష్యుడు చేస్తాడు, శిష్యుడి యొక్క జీవుణ్ణి గురువు చేస్తాడు. ఇది గురు శిష్యుడు తన దేహం, తనకి కావాల్సినటువంటి సౌకర్యాలు, తన ఆహారం, తన నివాసం, ఇవన్నీ నాకెట్లా ఇవేట్లా ఇవేట్లా అనుకుంటూ ఆరాటపడడం గురువు. దాన్ని దృఢప్రాయంగా వదిలేస్తాడు. ఏదిస్తే అది సమయం దొరికితే అది దూరంతో ఊరుకుందామని గురువు ఉంటాడు. ఆయనకి ఏదిస్తే దాన్ని ఏదో ఒకటి బాబులో చూసుకొని అడ్జస్ట్ అయిపోతాడు లేని అని శిష్యుడు ఉండకూడదు. గురువు యొక్క దేహ సంరక్షణ పూర్తి బాధ్యత శిష్యుడు. ఇక్కడ మన శారదమ్మ చూస్తుంటే